హలో అందరికీ ఈకేఎల్ 11వ సీజన్లో ఈ రోజు జరగబోయే మ్యాచ్ తెలుగు టైటన్స్ కి చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో తెలుగు టైటన్స్ కి ఇప్పటిదాకా ఇదే అత్యంత కీలకమైన మ్యాచ్ అని భావించవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తేనే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బ్యాడ్మింటన్ హాల్లో తెలుగు టైటన్స్ పట్నా పైరేట్స్ జట్టుతో అత్యంత కీలకమైన మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్ కి డూ ఆర్ డై రేట్ లాంటిది అని చెప్పవచ్చు. గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి, లేదా అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. ఈ సీజన్లో ఇప్పటిదాకా తెలుగు టైటన్స్ జట్టు 20 మ్యాచ్లు ఆడింది. అందులో 11 విజయాలు, 9 ఓటములు, మొత్తంగా 60 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ జట్టు గెలిస్తే మొత్తంగా 65 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకుతుంది. పట్నా పైరేట్స్ జట్టు ఈ సీజన్లో ఇప్పటిదాకా 19 మ్యాచ్లు ఆడింది. అందులో 12 విజయాలు, 6 ఓటములు, 1 డ్రా మ్యాచ్తో మొత్తంగా 68 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నారు. పట్నా పైరేట్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు మొత్తంగా 73 పాయింట్లతో ఏకంగా 2 స్థానాలను ఎగబాకి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంటారు. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అనేక మంది ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మెయిన్గా అందరి కళ్ళు తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ మీదనే ఉంది. దాదాపుగా లాస్ట్ 6 నుంచి 7 మ్యాచ్లను ఒకసారి పరిశీలిస్తే మన తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వాళ్ళు చాలా బ్యాక్ ఫుట్ లో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈజీగా పాయింట్స్ ఇవ్వడంతో పాటు టాకిల్ సక్సెస్ రేషియో కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది. డిఫెండర్లు ఈ మ్యాచ్లో ఎలా అయినా వాళ్ళ నంబర్ 1 ఆటను బయటకు తీయాలి, లేదా పట్నా పైరేట్స్ తో గెలవడం కష్టంగా మారవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఒకే ఒక్క హోప్ ఏంటి అంటే తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగం. ఈ సీజన్లో టైటన్స్ యొక్క రైడింగ్ విభాగంలో పవన్ షెరావత్, విజయ్ మాలిక్ మరియు ఆశిష్ నార్వాల్ ముగ్గురు కలిసి అద్భుతమైన రీతిలో ప్రతి మ్యాచ్లో ఆడుతున్నారు. దాదాపు తెలుగు టైటన్స్ జట్టు ఈ సీజన్లో అన్ని మ్యాచ్లలో రైడింగ్ డిపార్ట్మెంట్ వల్లనే గెలిచారు. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్లో మన రైడర్లు ఎలా రాణిస్తారో అని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో పవన్ షెరావత్, విజయ్ మాలిక్, ఆశిష్ నార్వాల్ తమ సత్తా మరోసారి చూపిస్తే తెలుగు టైటన్స్ టీం కి తిరుగుండదు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ మరియు తెలుగు టైటన్స్ ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డారు. పట్నా పైరేట్స్ జట్టు ఇందులో 12 విజయాలు సాధించింది. తెలుగు టైటన్స్ 11 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ 11వ సీజన్లో గతంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ 28-26 స్కోరుతో గెలిచారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు రాత్రి పట్నా పైరేట్స్ తో జరిగే మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ విన్ అవుతుందా, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుతుందా, దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు మన తెలుగు టైటన్స్ టీం యొక్క ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.